హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కొబ్బరికాయతో గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర తీసుకున్నానండి, 5 కట్టలు తీసుకుని చూపిస్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇవి బాగా కట్ చేసేసుకున్న ఆకులు కడిగేసుకోవాలి నీట్గాను. ఇలా బెజ్జం గిన్నెలో కడిగి పెట్టాను నేను. దాంట్లోకి ఏం కావాలో చూపిస్తున్నాను. వెండిమిరకాయలు తీసుకున్నాను, సరిపడగా వెండిమిరకాయలు, వెల్లుల్లిపాయలు, స్పూనుడు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ, పల్లీలు కప్పుడు, చిన్న కప్పుడు పల్లీలు, మినప్పప్పు 1 స్పూను మినప్పప్పు తీసుకున్నాను, చింతపండు ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను. ఇవి కొబ్బరికాయ తోడేసి ముక్కలు కట్ చేసిన పొడవుగాను. స్టవ్ వెలిగించి గిన్నె పెడుతున్నాను. ఆయిల్ వేస్తున్నాను. పల్లీలు అంటే ముందుగా అవ్వదు కదా, పల్లీలు మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. మనకే అంటే పల్లీలు వేసుకున్నప్పుడు కమ్మగా ఉండాలి. మినప్పప్పు కూడా వేసాను. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. బాగా వేగనిచ్చుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు వేస్తున్నాను నేను, తోడు పెట్టుకుని కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు. చిన్న స్పూనుడు పసుపు, అంటే కొబ్బరికాయ లైట్గా పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం పచ్చివాసన పోవటానికి ఇలాగ వేగనివ్వాలి ఆయిల్లోను. వీటితో పాటు మనకి పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవి అన్నిటితో పాటు ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకోవాలి లాస్ట్లో. లైట్గా వేగిన తర్వాత అయిపోయింది. గిన్నె తీసి ప్లేట్లో పెట్టేసి మళ్ళీ అదే గిన్నె పెట్టాను, అందులో గోంగూర వేస్తున్నాను. మనకి గోంగూర చాలా మంచిది, వెముకలకి అన్నిటికీ చాలా మంచిదండి గోంగూర కూడాను. ఎక్కువ కొంతమందికి పడదు గోంగూర, పడినోళ్ళకి చాలా మంచిది, కొన్ని నీరసాలకు మంచిది గోంగూర. అలాగే కొబ్బరికాయ కూడా మంచిది, హెయిర్కి మనకి మంచిది కొబ్బరికాయ కూడా. ఆకుకూరలు అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు అయినా వండుకుంటూ ఉండాలి. ఏదో రకంగా మనకు పచ్చడి పప్పులోను లేదా ఫ్రై అలాగా చేసుకోవాలి. మొత్తం ఈ గోంగూర అంతా ఇలాగ చేసుకుంటూ ఉండాలి. వీటికి అంతా మొత్తం మెత్తగా అయిపోవాలి. చింతపండు వేస్తున్నాను, చిన్న వండండి, చిన్న కప్పులో పెట్టాను, దీంట్లో అవింది.
ఆయిల్లోనే మగ్గనిచ్చుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గుతుంది చూడండి. గోంగూరాకు ఆయిల్లోనే మగ్గిపోవాలి. అయిపోయింది. ఇది చల్లార్చుకోవాలి. నేను చల్లారిపోయిన తర్వాత వేస్తున్నాను మిక్సీలోను మొత్తం ప్రాసెస్ అంతాను. ముందుగా కొబ్బరికాయ మెత్తగా నలగాలి. కొబ్బరికాయ ఇవి ధనియాలు ఇవన్నీ వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో. సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. మెత్తగా అవ్విందండి. మనకి బాగా మెత్తగా అయిపోయి గట్టుకుంది కదా. కప్పుడు వాటర్ వేసాను నేను. అంటే మనకి నలగాలి కదా ప్రాసెస్, అందుకని కప్పుడు వాటర్ వేసాను నేను. ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా నలిగిన తర్వాత మన కొబ్బరికాయ ఇవన్నీ నలిగిన తర్వాత గోంగూర వేసుకోవాలి. చింతపండు గోంగూరను మెత్తగా మిక్స్ ఆడిన తర్వాత ఇలాగొచ్చిందండి పచ్చడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టాను. మనకి తాలింపు పెట్టుకోవాలి కదా, తాలింపు పెట్టాలి కదా. గిన్నె వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని, ముందు ఆయిల్లోనే వేపాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి ఏమేమి వేస్తున్నానంటే వెండిమిరగాయలు 2, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేస్తున్నాను. వీటెక్కిన తర్వాత బాగా మనకి వీటెక్కిన తర్వాత ఈ మన పోపులు వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వీటితోటి వేసేసుకోవాలి మనం, పోపులతోటి వెల్లుల్లిపాయ కూడా. అంటే వెల్లుల్లిపాయ మనకి నూనెలో వేగితే బాగా స్మెల్ వచ్చి బాగుంటుంది, టేస్ట్ వస్తుంది మనకి. అందుకని వెల్లుల్లిపాయ వీటితోటే వేసేసుకోవాలి. ఇలా వేగనిచ్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేయాలి బాగాను. ఇప్పుడు కరివేపాకు కాదు సారీ, ఎండుమిరకాయలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, కరివేపాకు వేగిన తర్వాత ఇవి పచ్చడి వేసేసుకోవాలి ఇందులోను. మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండాలి, బాగా మాడనివ్వకుండా. మనం చక్కగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా సరే పచ్చడి వీటెక్కిన తర్వాత, ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇవన్నీ బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలి మొత్తం. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వీటెక్కకుండా వేసుకున్నామంటే అసలు టేస్టే ఉండదు పచ్చడి, పైకి కూడా రాదు. మొత్తం ఇదంతా మిక్స్ చేసుకోవాలి.
అలా ఆయిల్ ఇలా పైకి రావాలి. బాగా సాల్ట్ సరిపోలేదు, నేను సాల్ట్ వేసాను. బాగా మగ్గనిచ్చుకోవాలండి పచ్చడి. అయిపోయింది, కట్టేస్తాను నేను. కట్టేస్తున్నాను, అయిపోయింది. నేను గిన్నెలోకి తీసి టేబుల్ మీద తీసుకొచ్చాను. అన్నం కూడా పెట్టుకుని తీసుకుని వచ్చాను. ఉల్లిపాయ పెట్టుకుని తింటే పచ్చళ్ళు, గోంగూర కొబ్బరికాయ పచ్చళ్ళు ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనూ, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర కొబ్బరికాయ పచ్చడి పల్లీలు వేసుకుని మనకి మినపప్పు వేసుకుని లైట్గా మనకి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. నోరు ఊరుతుందండి నాకు. చాలా బాగుంది. ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఉల్లిపాయ కూడా సూపర్గా ఉంది. మొత్తం అన్నమంతా తినేయాలనిపిస్తుంది. మొత్తం చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, అందరూ చక్కగా తింటారు. ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ బాగా తింటారు ఇలాగా. చాలా బాగుంది, మొత్తం తినేసాను. చాలా కమ్మగా ఉంది, సూపర్.